అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శకర కోదర కమ సుకర కోదర రబబో రబబో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, గ్లోరీ, 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 హల్లెలూయా. రకాందర కమ శకర క్రోందర కమ. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తుగా తోడుగా ఉండండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. నాలో ఉండి మాట్లాడండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవాది దేవునికి కూడొచ్చినటువంటి మీ అందరికీ యేసు క్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు ఎందుకు అనే అంశాన్ని మనము వాక్య లేఖనపు వెలుగులోకి వెళ్ళి ధ్యానించుకుందాం. వై సఫరింగ్స్ ఫర్ అస్. అసలు దేవుణ్ణి నమ్మితే ఆశీర్వాదాలు ఉండాలి, కానీ మనకు శ్రమలు ఎందుకు? ఇది కూడా బోధఘాతంగా తీసుకుందాము. ఇందులో ఈరోజు 6 విషయాలు మనం ధ్యానిద్దాం. మొదటిది, మనకు శ్రమలు ఎందుకంటే క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుట కొరకు. క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుట కొరకు, అందుకే మనకు శ్రమలు. వై సఫరింగ్స్ is because to be transformed into the likeness of Christ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలు. కొన్నిసార్లు వచనాలు మీకు తప్పుగా బైబిల్లో ఉండకపోవచ్చు, కానీ ఫోన్ యాప్ ద్వారా ఒక వచనం ముందు వెనక ఉంటుంది కాబట్టి మీరు నేను చదివే వచనాన్ని బైబిల్లో కనిపించకపోతే ఒక ముందు వచనము వెనక వచనము మీరు చూసినట్లయితే నేను చదివే వచనం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. మనము క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడుటకే శ్రమలు. రెండవది, మనకు శ్రమలు ఎందుకు అంటే దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు. వై సఫరింగ్స్ ఈజ్ బికాస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగురుడి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెనో, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా,
యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఇక్కడ ఒక గుడ్డివాడుగా శ్రమ పడుతున్నాడు, పుట్టుక గుడ్డివాడుగా శ్రమ పడుతున్నాడు, అంధుడుగా. మరి ఇతడు దృష్టి పొందుకోవడానికి ఇతడు గుడ్డివాడుగా ఉన్నాడు కానీ తల్లిదండ్రుల యొక్క పాప శాపం వలన బట్టి కాదు, దేవుని మహిమ కొరకు ఇతడు మరి గుడ్డిగా పుట్టాడు అని వాక్య లేఖనం మనకు తెలియజేస్తుంది. శ్రమలు ఎందుకంటే దేవుని మహిమ కొరకు. మూడవది, శ్రమలు ఎందుకు అంటే దేవుని మార్గములలో నడుచుట కొరకు. శ్రమలు ఎందుకంటే దేవుని మార్గములలో నడుచుట కొరకు. Why sufferings is because to walk in God's ways. దావీదు కీర్తన 119వ అధ్యాయము 67వ వచనము. దావీదు కీర్తన 119వ అధ్యాయం 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. బిఫోర్ Psalms 119 verse 67. Before I was afflicted, I was astray, but now I keep your word. NKJV and NIRV means, before I went through suffering, I went down the wrong path, but now I obey your word. అంటే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటే ఏంటిది? నాకు శ్రమలు కలగనప్పుడు, నేను మంచిగా ఉన్నప్పుడు నేను దేవునిలో లేను, నేను లోకంలో జీవించాను, నా ఇష్టానుసారంగా జీవించాను, నా సొంత నిర్ణయాల ప్రకారం జీవించాను, కానీ దేవుని చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చలేదు. నా సొంత జ్ఞానంతో బ్రతికాను, నా సొంత తలంపులతో జీవించాను, నా స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతికాను, దేవుని నీతిని నేను నెరవేర్చలేదు. ఈ లోక సంబంధమైన ఆచారాలను పాటిస్తూ నేను దేవుని త్రోవ విడిచిపెట్టేశాను. కానీ ఎప్పుడైతే నేను చేసినటువంటి చెడు కార్యకలాపాలు, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన జీవితం నేను కొనుక్కొని తెచ్చుకున్నాను. ఏంటిదది? శ్రమలు. ఈ శ్రమలు వచ్చిన తర్వాత నేను దేవుని త్రోవలో తిరిగి వచ్చాను. దేవుని త్రోవలో వచ్చాను. అప్పుడు దేవుని వాక్యాన్ని నడుచుకుంటూ జీవిస్తున్నాను. అంటే దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నాను. ఎప్పుడు శ్రమలు వచ్చిన తర్వాత, శ్రమలు రాకమునుపు ఈ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ దేవునికి దూరంగా జీవించాను, లోకానికి హత్తుకొని జీవించాను. ఇప్పుడు శ్రమలు వచ్చాక నేను దేవునిలోకి వచ్చాను, దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నాను, దేవుని అనుసరిస్తున్నాను, దేవుని వాక్యానికి లోబడుతున్నాను. శ్రమలు లేకముందు అన్నీ బాగున్నప్పుడు దేవుని వాక్యం వినే వ్యక్తిని నేను, కానీ వాక్య ప్రకారం జీవించలేదు. నాకు శ్రమలు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వాక్య ప్రకారం జీవిస్తున్నాను అంటున్నాడు దావీదు. ఇప్పుడు నేను వాక్య ప్రకారం జీవిస్తున్నాను. ఎందుకు? నాకు శ్రమలు వచ్చినాక నా బుద్ధి ఏమైంది? నా బుద్ధి సరైన మార్గంలో వచ్చింది. శ్రమలు లేనప్పుడు నా బుద్ధి గడ్డి తిన్నది.
నాలుగవది, శ్రమలు ఎందుకు అంటే స్థిరపడి బలపరచుట కొరకు. ఎందుకు శ్రమలు అంటే స్థిరపడి అంటే దేవునిలో స్థిరపడి బలపరచబడుట కొరకు. వై సఫరింగ్స్? టు బి ఎస్టాబ్లిష్డ్ అండ్ స్ట్రెంథెన్డ్ ఇన్ గాడ్. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము శ్రమలు అనుభవించబడిన తర్వాత దేవుల్లో నేను స్థిరపరచబడతాను, దేవుల్లో దేవుని ద్వారా బలపరచబడతాను. ఐదవది, శ్రమలు ఎందుకు అంటే క్రీస్తు మహిమలో పాలివారమగుటకు. వై సఫరింగ్స్? ఎందుకు శ్రమలు? క్రీస్తు మహిమలో పాలివారమగుటకు. వై సఫరింగ్స్? టు బికమ్ పార్టేకర్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల, ఆయనతో శ్రమలు అనుభవించిన ఎడల క్రీస్తు తోడి వారసులు. అంటే పరలోక రాజ్యంలో దేవునితో సహా వారసత్వం కలవాలంటే దేవుని యొద్ద నుండి భూమి మీద క్రీస్తు వలె శ్రమ పడాలి, శ్రమలు అనుభవించాలి. To be heirs in the kingdom of God, we need to suffer in this world as like Jesus suffered in this world. ఆరవది, శ్రమలు ఎందుకు అంటే పరలోక రాజ్యములో ప్రవేశించుటకు. ఎందుకు శ్రమలు ఈ భూమి మీద? పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి. అందుకే శ్రమలు భూమి మీద. వై సఫరింగ్స్? బికాస్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలు శిష్యులను, సంఘాన్ని ఏమని హెచ్చరించారో చూద్దాం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అంటే విశ్వాసములో నీవు నిలకడగా ఉండాలంటే ఈ భూమి మీద నువ్వు అనేక శ్రమలు అనుభవిస్తావు. అనేక శ్రమలు. ఈ అనేక శ్రమలు దేనికి దారి తీస్తున్నాయంటే నీ విశ్వాసాన్ని నిలకడగా స్థిరపరచడానికి నీ జీవితంలో. అంటే విశ్వాసంలో అల్ప విశ్వాసము, అవిశ్వాసము, స్వల్ప విశ్వాసము, అనుమానము, సందేహము, ఇవన్నీ
దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల నీకు ఉండకుండా నీవు నిలకడగా ఉంటావు విశ్వాసంలో. అందుకే శ్రమలు. ప్రియ క్రైస్తవుడా, సేవకుడా, క్రైస్తవ జీవితము సౌఖ్యముతో కూడినది కాదు, స్వార్థముతో కూడినది ఎంత మాత్రము కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లేని ఈ సమయమున నీవు ఆయనకు బదులుగా నిల్చుచున్నావు. ఈ లోకంలో నీవు క్రీస్తు రాయబారివి, క్రీస్తు ప్రతినిధివి. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడెను. నీకంటే ముందే అపవాది క్రీస్తును శోధించను, శ్రమపరచను. అలాగే మోషే, యోసేపు, యోబు మరియు దావీదు మొదలగు వారు శ్రమను పొందిన తర్వాత ఎంతో సుఖ సౌఖ్యాలను పొందిరి. మరి నేడు క్రీస్తు పక్షముగా నిలవబడి ఆయన పొందిన పోరాటము అనుభవించు గొప్ప అవకాశము నీకు అనుగ్రహింపబడెను. పౌలు పొందిన శ్రమ వేదనలు నీవు నేను పొందవలసిన వారము. పౌలు వలె నీవు కూడా మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ కొరకు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని చెప్పగలగాలి. Dear Christian, dear servant of God, the Christian life is not about comfort. It is not about selfishness at all. You are standing in for the Lord Jesus Christ in this time when He is not in the flesh in this world. You are Christ's ambassador, everything in this world. When Christ was in this world, He was tempted by the devil. The devil tempted Christ before you, and he made him suffer. Likewise, Moses, Joseph, Job, and David, etc., after suffering, enjoyed great comforts. And today, you have been given the great opportunity to stand on Christ's side and experience the struggle He had. The sufferings and pains that Paul experienced are for you and for me. Like Paul, you too should be able to say, I consider that the sufferings of this present time are not worthy to be compared with the glory that is to be revealed in us. మరి పౌలు దేన్ని బట్టి తనకు తాను బలపరుచుకున్నాడంటే, ఇందాక నేను చదివిన వాక్య లేఖనం చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా పరలోక రాజ్యము సంతోషము కంటే మించినది కాదు. ఆ పరలోక రాజ్యం పొందుకోవడానికి నేను నా జీవితంలో దేవుని కోసం నిల్చుంటాను. ఎన్ని శ్రమలైనా నేను అనుభవిస్తాను, కానీ నేను నా భక్తిలో కదలను, చెడియను. క్రీస్తు కోసమే నేను జీవిస్తాను అనే దృఢ విశ్వాసం ఈ తరములో, ఈ కాలములో సంఘానికి అవసరం. Letter of Romans chapter 8 verse 18. As I was read the passage, let's have the word. For I considered that the sufferings at this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. Another version, what we are suffering now is nothing compared with the glory that will be shown in us. That means
how much we suffer for God that will enjoy in heaven. To receive the kingdom of God, we need to suffer a lot in this world, but we need to stand for Christ until the last breath of our life. Amen. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం చూసుకున్న ఒక 6 విషయాలు. శ్రమలు ఎందుకంటే, మొదటిది క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుటకు కొరకు, to be transformed in the likeness of God. రెండవది నెంబర్ 2, శ్రమలు ఎందుకు అంటే దేవుని మహిమ కొరకు. Why is suffering? Because for the glory of God. శ్రమలు ఎందుకు అంటే మూడవది, థర్డ్, దేవుని మార్గములలో నడుచుట కొరకు. Because suffering, because to walk in God's ways. శ్రమలు ఎందుకు అంటే దేవుల్లో స్థిరపడి బలపరచుట కొరకు. Why is sufferings? To be established and strengthened in God. ఐదవది 5, శ్రమలు ఎందుకంటే క్రీస్తు మహిమలో పాలువారం అవుటకు. Why is suffering? To become partakers of the glory of Christ. శ్రమలు ఎందుకు అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు. Why is suffering? To enter the kingdom of heaven. దేవుడు తన మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. ప్రభా, ఇప్పుడు జరుగుతున్న శ్రమల కాలంలో మీ బిడ్డలు వాక్యానుసారంగా జీవించి చావైన బ్రతకైన నీ కోసమే దేవా అనే దృఢ విశ్వాసంతో సంఘాన్ని నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.